హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి మీకు మినిమం 12th క్లాస్ 10+2 లేదంటే బీఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, చాలా ఉన్నాయి. అండ్ దీనికి ఏంటంటే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే మీకు జాబ్లోకి తీసుకుంటారనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఎఫ్ఆర్ఈ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఉంది కదా, వీళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. చాలా రకాల పోస్టులకు ఇస్తున్నారు, చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ మనము 12th క్లాస్ బేస్తో ఏమేమి ఉన్నాయో నేను చెప్తానండి. మీకు మొత్తం 12 రకాల పోస్టులు ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి 12th క్లాస్ అర్హతతో ఉన్న జాబ్స్ చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే ఇది పోస్ట్ నేమ్ ఫీల్డ్ అసిస్టెంట్, 1 పోస్ట్ ఉంది. దీనికి శాలరీ 17,000 పర్ మంత్ ప్లస్ అలవెన్సెస్ యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ దీనికి చూడండి 10+2 ఇన్ సైన్స్, అంటే బైపీసీ ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మీకు చూడండి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంటే ఇంకొకటి ఫస్ట్ డివిజన్ ఇన్ 10+2, అంటే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింటే చాలు, 12th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా శాలరీ మీకు బేసిక్ 17,000 ప్లస్ అలవెన్సెస్ యాడ్ అవుతాయి. అదేవిధంగా మీకు నెక్స్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు అగ్రికల్చర్లో, లేదంటే సాయిల్ సైన్స్ స్పెషలైజేషన్ కానీ, ఫారెస్ట్రీ కానీ, లైఫ్ సైన్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, ఇందులో బీఎస్సీ చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు ఉన్నాయి, 19,000 ప్లస్ అలవెన్సెస్ ఇస్తారనమాట. మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంటే 5 పోస్టులు ఉన్నాయండి. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ అంటున్నారు కదా, సో బీఎస్సీ చేసిన వాళ్ళు స్పెషలైజేషన్ మీరు చూసుకోవచ్చు. సైన్స్ ఉంది, ఫారెస్ట్రీ, లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంటే 2 పోస్టులు ఉన్నాయండి. దీనికి కూడా బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో బాటనీ, ఫారెస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, మీకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి కూడా మీకు ఇస్తున్నారు. దీనికి కూడా మీకు ఏంటంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళు బాటనీ, ఫారెస్ట్రీ, లైఫ్ సైన్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఎస్, ఇందులో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకే ఇంకొకటి ఏంటంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళు అగ్రికల్చరు అండ్ ఫారెస్ట్రీ, లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఏఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది ప్రాజెక్ట్ ఫెలో, దీనికి కూడా ఎంఎస్సీ చేసిన వాళ్ళు. అండ్ తర్వాత జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, దీనికి కూడా ఎంఎస్సీ చేసిన వాళ్ళండి. రెలవెంట్ ఫీల్డ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఎంఎస్సీ ఉండాలి. సో ఎంఎస్సీ, బీఎస్సీ అండ్ 12th క్లాస్ అర్హతతో మీకు ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా మీకు టెంపరీ బేసిస్లో ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఇస్తున్నారు చూడండి. కాకపోతే మీరు 4 years పాటు ఉంది, కొన్నిటికి 5 years ఉంది. కాబట్టి ఇవన్నీ అయ్యే వరకు మిమ్మల్ని మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్కి తీసుకుంటారు, లేదంటే ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి మీరు కంగారు పడాల్సింది ఏం లేదనమాట. సో వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు, చాలా ఉన్నాయి. అండ్ మినిమం మనకి 12th క్లాస్ అర్హతతోనే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18, మ్యాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఓబీసీ వీళ్ళందరికీ కూడా 5 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఇటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట. ఆ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఏ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటున్నారు కదా. డిఫరెంట్ పోస్ట్స్ ఇప్పుడు కింద మనకి ఏమైతే ఇచ్చారో ఆ పోస్టులు అన్నిటికీ కూడా, దానికి మీకు 23rd September మండే రోజు మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఐసీఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ, రాంచీలో ఉంటుందన్నమాట. ఈ అడ్రస్లో ఉంటుంది ఎగ్జామ్. మీకు ఇంటర్వ్యూ అనేది మీరు డైరెక్ట్గా మీ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా తీసుకొని డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఏమి ఇవ్వలేదు. మీ బయోడేటా ఫామ్ ఏదైతే ఉంటుందో మీ బయోడేటా సైన్ చేసి తీసుకెళ్ళండి. దాంతోపాటు కలర్ ఫోటో
పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ మీ టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే కనుక అది, ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మార్క్ లిస్టులు, 10th నుంచి మీరు ఎక్కడ వరకు ఉందో అక్కడ, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో ఇవన్నీ పట్టుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా మంచి అవకాశం అండి, ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇది మనకి 12th క్లాస్ అర్హతతోనే ఇస్తున్నారు. అండ్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానిలో చేసే అవకాశం కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి.